శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు. అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ధనుసు రాశి వారికి జూలై 1 నుంచి 31 డిసెంబర్ వరకు గ్రహాల స్థితిని బట్టి ప్లాన్ చేసుకోవడానికి ఏ విధంగా బాగుంటుంది అన్నది ఈ వీడియోలో చర్చిద్దాం. మరి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ఏం చేద్దాం, పనిలో ఎక్కువ బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. ఇతరులు చేయవలసిన పని కూడా మన మీద పడుతూ ఉంటుంది. ఎక్కువగా నిందలు వస్తుంటాయన్నమాట. గతంలో మనతో పోటీ పడి నెగ్గలేని వారు ఈ సమయంలో ఏదో విధంగా మన మీద నిందలు వేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ భావ ఫలితాలు, విద్యార్థులకి విద్యలో ఆటంకాలు, స్థిరాస్తి కొనాలనే ప్రయత్నాలు వాయిదా పడడం, తల్లిదండ్రులకి ఏదో ఇబ్బంది అనారోగ్య సమస్యలు రావడం, ఇవి జరుగుతుంటాయి. అర్ధాష్టమ శని అంటే ఏదైనా మనకి వార్త వచ్చింది, ఒక ఫోన్ వచ్చిందంటే మనసుకి కొద్ది కష్టం కలిగే విధంగా నడుస్తూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి మనకి ఈ అక్టోబర్ 13వ తారీఖు నుంచి శని భగవానుడు వక్రించడం జరుగుతుంది. అంటే 3వ భావంలో ఫలితాన్ని కూడా మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గత 2.5 సంవత్సరాలుగా 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ధనుసు రాశి వారికి ఎంత ఫేవర్ చేశాడో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనకి ఏమైనా పెండింగ్ పనులు మిగిలిపోయి ఉన్నా, ఏమైనా చేయవలసిన కార్యక్రమాలు మిగిలిపోయి ఉన్నా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే పాపం ఈ ధనుసు రాశి వారిని మళ్ళా మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారుగా మరి 3-4 నెలలు వక్రగమనంలో ఉండడం జరుగుతుంటుంది ఏ గ్రహమైనా. అంటే ముఖ్యంగా శని గురువులు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పనిలో వృత్తిలో మార్పు కొరకు మనం ప్రయత్నం చేస్తే అందులోంచి మనం బయటపడి మనం చేసే కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే మన యొక్క ఆలోచనలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే 12వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కదా, మరి ఈ కారణం వల్ల స్థిరాస్తి కొనుక్కోవాలనే ప్రయత్నం నెరవేరుతుంటే మనకి అర్ధాష్టమ శనిగా ఉన్నప్పుడు స్థిరాస్తి కొనాలంటే కొనలేం, అమ్మాలంటే అమ్ముడవదు. ఈ సమయంలో మరి దాని మూమెంట్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ప్లేస్ మారుదాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది, అలాగే గృహ నిర్మాణం చేద్దామని ఉన్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ధనుసు రాశి వారికి చతుర్థ స్థానం మీనరాశి అవ్వటం వల్ల వీరు స్వతంత్రంగా ఒక బంగ్లా లాంటి ఇండిపెండెంట్ హౌస్ కోరుకుంటారు తప్ప ఎంత పెద్దదైనా అపార్ట్మెంట్ అన్నది పెద్దగా వెళ్ళగా నచ్చదు. అలాగే బాగా జన సమూహంలో ఉన్నటువంటి బిజీ ప్రాంతంలో కాకుండా కొద్దిగా అవుట్కట్స్లో ఓ ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియాలో చక్కగా ఇండిపెండెంట్ హౌస్ కోరుకుంటారు. అటువంటి వారికి ఇది నెరవేరే అవకాశం ఉంది. దాని తర్వాత గురువు సప్తమ స్థానంలో మంచి పొజిషన్లోనే ఉన్నట్టు మనం చెప్పచ్చు. వివాహానికి కానీ, ప్రయాణాలకు కానీ, శుభకార్యాలకు కానీ గురువు బాగున్నాడు. అయితే నవంబర్ 12న గురువు వక్రించి 6వ స్థానంకి వస్తాడు. 6వ స్థానంలోకి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేస్తాడు. అంటే కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. వృత్తిలో గౌరవప్రదమైన హోదా లభిస్తుంది. ఏ పని అయినా సరే మీకు పెద్దవాళ్ళ సహకారంతో మీరు ఏం చేసినా కూడా అందరూ దాన్ని అనుకూలంగా మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే సాంప్రదాయ వృత్తుల్లో ఉంటారో టీచింగు, న్యాయవాదులు, ప్లేడర్లు, ఆస్ట్రాలజర్సు, వైజ్ఞానిక వృత్తిలో ఉన్నవాళ్ళు, పండితులు, పురోహితులు, వాళ్ళకి చాలా వరకు చాలా బిజీగా ఉంటుందన్నమాట. మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. మీ యొక్క వాగ్దాటికి అయితే కానీ లేదంటే మీ యొక్క జ్ఞానానికైతే కానీ చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. వాక్సిద్ధి లభిస్తుంది. దానివల్ల మీరు చెప్పినవి జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు చెప్పింది కూడా 10 మంది వింటారు. కాబట్టి 2 ఓకే. రాహు ఎలాగా 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఏ పనైనా మీరు ధైర్యంగా ముందుకెళ్తారు. మీలో ఉన్నటువంటి స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. మీతో ఎవరన్నా భేటీ చేయాలన్నా, ఏదైనా విరోధంగా ఉండాలన్నా, పోటీ పడాలన్నా అవతల వాళ్ళు భయపడే విధంగా ఈ రాహు మిమ్మల్ని ఒక విధమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇంకా యాక్చువల్గా 9లో ఉన్నటువంటి కేతువు ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి వారిలో ఉన్నటువంటి
సాంప్రదాయాలకైతేనే విద్వత్తుకైతేనే తగు విధమైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 9 ఇది ధనుసు అన్నది సహజ 9వ స్థానం. కేతు 9లో వచ్చాడు, ఆటోమేటిక్గా పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఆహారపు అలవాట్లు మార్చుకొని శరీరాన్ని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు. స్త్రీలకి అది ఎక్కువగా వర్తిస్తుంటుంది. ఏదో కారణం వల్ల వైవాహిక జీవితానికి కూడా కొంతవరకు ఈ రోజు ఉండే సంసార జీవితానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.